సార్ ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగితే ఒకటి రెండు నిమిషాలకు దాటకుండా ఒక 10 నిమిషాల వరకు సమయం అట్లా తీసుకోండి సార్. ఓకే అండి. ప్రశ్న అడిగే వాళ్ళ మీద ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ కూడా ఇట్లాగే రాయాల్సి ఉంటుందండి. బేసిక్ సూత్రం ఇదేనండి. కానీ మీరు సైన్స్ ఫిక్షన్ గురించి అడిగారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. సో సైన్స్ ఫిక్షన్ బేసిక్ సూత్రం ఇదే, కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకి మీ మనసులో ఏదైనా ఐడియా ఉందా సైన్స్ ఫిక్షన్ది? నేను స్టార్ట్ చేసింది అదే, పాముల గురించి స్టార్ట్ చేశా. పాముల గురించి సైన్స్ ఫిక్షన్ ఏమిటి? నేను మీకు కథ పంపిస్తానండి. నేను అది ఇక సైన్స్ ఫిక్షన్ పాములు నాకే కన్ఫ్యూజ్. నేను పంపిస్తాను మీకు. పంపించండి. ఎందుకంటే సైన్స్ ఫిక్షను, హిస్టారికల్ ఫిక్షను, డిటెక్టివ్ ఫిక్షను ఇలాంటివి ఎవరు రాయట్లేదు ఈ మధ్య, కాంపిటెంట్గా రాయట్లేదు. సో మంచిగా రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ ఫిక్షన్ అయినా, హిస్టారికల్ ఫిక్షన్ అయినా, నార్మల్ కథ అయినా రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. రేపు మీరు ఒకటి రాసిన ఉదాహరణకి ఇప్పుడు మేము ఒక సైన్స్ ఫిక్షన్ నవల పరిశీలనలో ఉంది. దానిలో అతను రాశారు, స్పేస్ షిప్ ప్రయాణం చేస్తోంది, 6 గంట లోపల చంద్రమండలం చేరుకుంది, 9 లోపల ఊట్స్ గెలాక్సీ చేరుకుంది అని రాసేశాడు. సో ఇప్పుడు మనం చూస్తే చంద్రమండలంలో 6 గంట చేరాలన్నా, ఈ ఊట్స్ గెలాక్సీ సౌర కుటుంబం దాటి వెళ్ళాలంటే నెల రోజులని రాశారు. కానీ సౌర కుటుంబం దాటి వెళ్ళాలంటే అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ప్రయాణం చేస్తే, కాంతి సంవత్సరం ప్రయాణం చేస్తేనే 30,000 సంవత్సరాలు పడుతుంది. ఇతను 30 రోజుల్లో వెళ్ళినట్టు రాశాడు. అంటే ఎంత స్పీడు? లైట్ స్పీడ్ కన్నా 100 టైమ్స్ స్పీడ్తో వెళ్ళాలి. నార్మల్ లైట్ స్పీడ్లో వెళ్తేనే మానవ శరీరం భరించలేదు. సో 100 టైమ్స్ ఎలా భరిస్తుంది? సో అది మార్చాలి. అంటే ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. 30,000 సంవత్సరాలు కాంతికి పట్టేటువంటి స్పీడ్తో వెళ్తేనే 30,000 సంవత్సరాలు. అటువంటిది మనము 30 రోజుల్లో వెళ్ళామంటే ఏం చేయాలి? అప్పుడు దానికి ఒక లాజికల్ క్రియేట్ చేయాలి. సో సైన్స్ ఫిక్షన్ రాయటం అనేటువంటి ఇది లాజిక్ తోటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని మార్చకుండా. ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను. ఒక ఆయన గొప్ప సైన్స్ ఫిక్షన్ రాశాడని పొగుడుతారు, కానీ సైన్స్ ఫిక్షన్ తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన వామ్ హోల్స్ అని ఉంటాయి. మనకి ఒక సిద్ధాంతం అనమాట. వామ్ హోల్స్ అనేవి WRM వామ్ అంటే పురుగుల బొరియల్ లాంటివి. అవి ఆ పురుగుల బొరియల్లోంచి ఇటు వెళ్ళి అటు బయటకు వస్తే మనం స్పేస్ యూనివర్స్ మారిపోతాం. దెర్ ఇస్ మల్టిపుల్ యూనివర్స్ థియరీ అని ఒకటి ఉంది. దెర్ ఆర్ మల్టిపుల్ యూనివర్సెస్. సో ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్కి వెళ్ళడానికి షార్ట్ కట్స్ ఈ వామ్ హోల్స్ అని ఒక సిద్ధాంతం ఉంది. ఈయన ఏం చేశారు, ఒక చిన్న పాకెట్ సైజు యంత్రము జేబులో పెట్టుకుంటాడు. వామ్ హోల్ అన్నమాట అది. దాన్ని నొక్కగానే అతను సింధుయుగ నాగరికతకి వెళ్ళిపోతాడు. వామ్ హోల్స్ని జేబులో పెట్టుకుని నొక్కటం అనేదే ఇడియాటిక్. సింధు నాగరికత మామూలు యూనివర్సులు మారేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళటం అనేది అసలు అర్థం లేదు. సో ఆ సైన్స్ ఫిక్షన్ కాదు, కొట్టిపడేస్తాం అన్నమాట. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సైన్స్ ఫిక్షను రాయడానికి కొంచెం కష్టపడితే రాస్తుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు పంపించండి, నేను చూస్తాను. సార్ నాకు ఒక డౌట్ సార్. అసలు సైన్స్ ఫిక్షన్ నవలలు అంటే అసలు ఎలాంటి టాపిక్స్ అయితే సైన్స్ ఫిక్షన్ కి కరెక్ట్ గా సరిపోతుంది సార్? ఇప్పుడు ఎలాంటి అంశాలు సైన్స్ ఫిక్షన్ కథలంటే? మనం జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నాం కదండి. అవును సార్. మీరు ఉండేది మదనపల్లి అన్నారు కదా? చిత్తూరు అండి. మీరు ఉండేది చిత్తూరులో ఉన్నారు. మీరు చిత్తూరులో లేరండి. మీరు సౌర కుటుంబంలో ఎక్కడ ఆండ్రోమీడా గెలాక్సీలో ఉన్నారు సౌర కుటుంబం దాటిన తర్వాత. ఓకే, ఆండ్రోమీడా గెలాక్సీ నుంచి మీరు నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఓకే. సో ముందు మీరు ఆండ్రోమీడా గెలాక్సీ ఎక్కడుంది, దానిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ చేయాలంటే ఎలాంటి టెక్నాలజీ ఉండాలి. సో మీరు ఉట్టిగా కమ్యూనికేట్ చేయరు కదా. కమ్యూనికేట్ చేయాలంటే ఏంటి? మా గ్రహం నాశనం అయిపోతుంది, శత్రువు ఒక రకమైన వింత జీవి వచ్చేసి మా గ్రహంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ నాశనం చేస్తుంది, మమ్మల్ని రక్షించండి అని మీరు భూమికి మొరబెట్టుకుంటున్నారు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఇక మీరు ఈ మధ్యనే ఒక సినిమా చూసాను, ఇంటర్స్టెల్లార్ అనేసి, సేమ్ అలాంటిది కూడా సేమ్ సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిందని సార్. అవును, ఇంటర్స్టెల్లార్ చూశాను నేను. ఓకే, సో ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకి స్పేస్ ట్రావెల్ గురించి రాసేటప్పుడు స్పేస్ ట్రావెల్ ఎలా చేస్తారు ఏమిటి? రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెర్చ్ అండ్ లాజిక్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని మనము ఆలోచించాలి. ఇందాక చెప్పాను కదా, ఊడ్స్ గెలాక్సీకి వెళ్ళాలి, వాడు 30,000 సంవత్సరాలు పడుతుంది. దాన్ని 30 రోజుల్లో వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి?
దీనికి ఏంటంటే మీరు సైన్స్ ఫిక్షన్ రచనలు చదవాలి. చదివితే ఏంటంటే రకరకాల ఐడియాలు వస్తాయి. ఓకే, ఓకే ఇంకా ఇందులో కొన్ని ఓకే కూడా సార్, థ్యాంక్ యూ ఊహాజనిత సార్. ఏమండి, ఇందులో సార్ కొన్ని నేను ఊహాజనిత కూడా మాట్లాడొచ్చా? ఉంటాయి కదా. సైన్స్ ఫిక్షన్ అంటేనే ఊహ అండి. మనం కూడా ఊహించవచ్చు. మనము ఎందుకంటే ఊహ నేను లేదే కథ లేదు. కథ అంటేనే ఊహ, సమ్ క్రియేటివిటీ. ఆకాశంలోకే కాకుండా భూమి లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు కదా అని. లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఏది వెళ్ళినా సరే లాజిక్ అనేది ఉండాలి. లాజిక్ ఉండాలి, ఓ, దానికి సైంటిఫిక్ రీజనింగ్ మనం ఇవ్వగలగాలి. ఒక ఓ, ఉదాహరణకి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఏంటంటే మనిషిని ఒక టెక్నాలజీ సృష్టించారని రాస్తాం. అది మనిషిని అణువుల్లాగా విభజింపజేసేసి అణువులన్నింటినీ ఒక దీనిలో పెట్టి విశ్వంలోకి వెదజల్లుతుంది. వాళ్ళ గమ్యం చేరేదాకా అది అణువులే. అణువులకు వయసు ఏంటి? సో విశ్వంలో అది చేరాల్సిన గమ్యం చేరిన తర్వాత మళ్ళీ అవి రీఅసెంబుల్ అవుతాయి. సో దట్ వే యూ కెన్ ట్రావెల్ థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. సో ఇలా మనం క్రియేట్ చేయాలన్నమాట. దీనికి ఏంటి, బాడీని విడదీయటము, ఇచ్చేయటం. ఇప్పుడు మనం జూమ్లో మాట్లాడుతున్నాము. జూమ్లో మీ బొమ్మ నాకు ఎలా వస్తుంది? పిక్సెల్స్ ద్వారా వస్తుంది. పిక్సెల్స్ ఉంటాయి అన్ని, క్యాథోడ్ రే. ఆ పిక్సెల్స్ అన్ని కలిసి మీ రూపం నాకు కనిపిస్తుంది. సో ఇట్లా మనిషిని కూడా అణువులుగా విభజించి మళ్ళీ ఏకం చేస్తున్నారు. సో ఇలా క్రియేట్ చేయాలి లాజికల్గా. ఇంకా శర్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద మనం నావెల్ రాయాలంటే అంటే మినిమం ఒక 5 to 6 క్యారెక్టర్స్ తో సరిపోతుంది సార్, కొంచెం ఇంకా మళ్ళీ ఎలాబరేట్ చేస్తూ రాయాల్సింది. క్రైమ్ నావెల్ 5 to 6 క్యారెక్టర్స్ సార్, క్యారెక్టర్స్. మీకు క్రైమ్ నవల 2 క్యారెక్టర్స్తో రాయొచ్చండి. ఒక హంతకుడు ఉండాలి, వాడిని పట్టుకునే డిటెక్టివ్ ఉండాలి, అయిపోతుంది. కానీ దానికి చాలా స్కిల్ అవసరం అవుతుంది 2 క్యారెక్టర్స్ తోటే క్రైమ్ నవల రాయాలంటే. అందుకని మనకు వేరే వేరే క్యారెక్టర్స్ ఉండాలి. మీరు ప్రథమంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్వెస్టిగేషన్లో మీరు ఎంత ఇన్నోవేషన్ చూపిస్తే అది అంతగా పండుతుంది. ఇంకొకటి ఏంటంటే చేసిన క్రైమును మెలికలు తిప్పాలి. మనం నవల రాయటంలో మనకు ఆ వెసులుబాటు ఉంది, కథల్లో ఉండదు. కానీ మెలికలు తిప్పాలన్నమాట. మనకి ఇంకొకటి ఏంటంటే అనుమానం ఒకటి మీద రావాలి, అసలు ఇంకొకటి ఉండాలి. అసలు ఎవడు? సో ఇందుకోసం మనం అనుమానం వచ్చి రావడానికి క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి, సంఘటనలు క్రియేట్ చేయాలి. ఎవరు అంతకుడో వాడి ఇన్నోసెంట్గా ఉండేట్టు సంఘటనలు క్రియేట్ చేయాలి. సో ఇవంతా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంటుంది. క్రైమ్లో డిటెక్షన్లో కూడా లాజిక్ లేదనుకోండి. ఉదాహరణకి ఒక చిన్న క్రైమ్ కథ చెప్తా నేను. ఒక ఆమె తన భర్తని ఎవరో హత్య చేసేశారు, ఆయనకి ఏం లేదు ప్రాబ్లము, కానీ అయింది అంటుంది. అయితే వాళ్ళంతా చెక్ చేస్తుంటే అక్కడ ఒక గులాబీ రేకు దొరుకుతుంది. ఓకే, ఆ గులాబీ రేకు ద్వారా హంతకుడు ఎవడో వాడు కనుక్కుంటాడు. సో మనకి ఇప్పుడు ఏంటి, అక్కడ ఫోరెన్సిక్ డిటెక్షన్ తెలియాలి, ఎలాగ ఫోరెన్సిక్ టెక్నిక్స్ తెలియాలి, గులాబీ రేకులు, దాని నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి ఎలా కలపాలి, ఎవరు హంతకుడు, ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు రాయాలనుకునేది రాసి చూపించండి, నేను మీకు చెప్తాను. రైట్ సార్. నేను ఒక చిన్న చాక్లెట్ ర్యాపర్ మీద ఒక స్టోరీ రాశాను సార్. ఆ చాక్లెట్ ర్యాపర్ మీదనే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. దాని మీద ఒక స్టోరీ ఇంకొక రాశాను. ఒక కథ లోపల చిన్న మన ఇటువంటి డబ్బాలు ఉంటాయి చూడండి, నార్మల్ డబ్బాలు. ఇవి Yes, sir. డబ్బాలుగా వీటిని ఏమంటారు, బాక్సులు అంటారు. కార్టన్స్. కార్టన్లు ఉంటాయి కదా, ఆ కార్టన్ ద్వారా మర్డర్ మిస్టరీని ఛేదించడం ఉంటుంది. ఓకే సార్. ఆ కార్టన్ తీసుకెళ్లి వాళ్ళు మురికి కాలువలో పడేస్తారు. కానీ మురికి కాలువలో అంతా నీటితోటి పాడవుతుంది, కానీ ఎక్కడైతే వాడికి క్లూ ఉందో అది నీటితో తడవదు, దాని ద్వారా పట్టుకుంటారు. సో మనం చిత్ర విచిత్రాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. క్రైమ్ స్టోరీ, సైన్స్ ఫిక్షను, డిటెక్టివ్ ఫిక్షను, హిస్టారికల్ ఫిక్షను, వీటిల్లో ఉన్నంత క్రియేటివ్ వెసులుబాటు మనకి సాంఘిక రచనలో ఉండదు. సాంఘిక రచన కానీ వాడి కాళ్ళు భూమి మీదే ఉండాలి. మనం వీటి లోపల వాడు అంతరిక్షంలో పంపించేయచ్చు, డిటెక్టివ్ ఫిక్షన్లో వాడు ఇంకెక్కడో పంపించేయచ్చు, హిస్టారికల్ ఫిక్షన్లో 30-40 వేల ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు. మన ఇష్టం. మనకి చాలా వెసులుబాటు ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంతమంది క్రైము ఇవన్నీ రాయాలనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రైమ్ ఫిక్షను, సైన్స్ ఫిక్షను, డిటెక్టివ్ ఫిక్షను. సార్, నేను నేను అంతకు ముందు మాట్లాడొచ్చా? మర్మదేశం అని సైంటిఫిక్ ఫిక్షన్ రాశాను సార్. ఏం నవలండి? మర్మదేశం అని ఏలియన్స్, గ్రహాంతర్గతులు, వాటికి సంబంధించి పిల్లల్ని ఆకాశానికి పంపించి అంత పిల్లలకి కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసేట్టుగా గ్రహగతులు ఎలా ఉంటాయి, వాటి పరిస్థితులు, వీళ్ళని అక్కడ ఆ వాతావరణము, దానికి మనం కొంచెం ఫిక్షన్ కలిపి అది రాశాను సార్. ఇప్పుడు దానికి కంటిన్యూ ఎక్కడ పబ్లిష్ రాద్దామని అయిపోయింది సార్, పబ్లిష్ అయిపోయింది. బుక్ కూడా వేశాను, మీకు పీడిఎఫ్ కూడా పెట్టాను, మీరు చదివినట్టు లేరు. పీడిఎఫ్ లో కొంచెం నాకు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటామండి. బుక్ అంటే ఇలా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తీసుకొని చదువుతాము. పీడిఎఫ్ అనేటప్పటికి దానికోసం
మైండ్ ఎటో పోతూ ఉంటుంది. మీరు నాకు పంపించారా? మీ నెంబర్ చెప్పండి, నేను వెతుకుతాను ఎక్కడుందో. ఓకే, నేను చూస్తానండి, చూసి చదివి మీకు చెప్తాను. అవును సార్. సారీ, నేను గాలి లలిత పీడిఎఫ్ తో నాకున్న పెద్ద సమస్య అది, నాకు ఓపెన్ చేసి దానికి కంటిన్యూషన్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్ గా బుక్కే పంపిద్దాం అనుకున్నాను, అప్పుడు పంపించినట్టు గుర్తు, మీకు అందలేదని అన్నారు. నా దగ్గర ప్రస్తుతానికైతే అవి లేవు, ఓకే. అందువల్ల ప్రింట్ బుక్స్ లేక మీకు పీడిఎఫ్ పెట్టాను. నవల పేరేంటంటే? దానికి కంటిన్యూషన్ ఇప్పుడు రాద్దామని అనుకుంటున్నాను, మర్మదేశం. ఓకే. నేను మీరు మాట్లాడొచ్చా సార్? మాట్లాడండి, మాట్లాడండి సార్, మాట్లాడండి. సైన్స్ ఫిక్షన్ అంటే ఇప్పుడు నేను ఒక కొత్త నవల ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. అయితే అది ఇప్పుడు అంతరిక్షంలో ఎన్నో శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఒక శాటిలైట్ దాని లైఫ్ అయిపోతే ఒక దేశం, ఈ దేశం పేరు రాయొచ్చా సార్ మనం? ఒకటి నా డౌట్. రాయొచ్చు. ఆ దేశం రాయొచ్చు అంటే ఆ మీకు ఏ దేశం మీద కోపం ఉందో ఆ దేశాన్ని నాశనం చేసేయండి. ఓకే సార్. అయితే ఆ దేశం వచ్చి వాళ్ళ శాటిలైట్ ఉంటది, దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు కెస్లార్ ఎఫెక్ట్ అని, కెస్లార్ సిండ్రోమ్ అని ఉంటది. కెస్లార్ సిండ్రోమ్ అంటే ఆ బ్లాస్టింగ్ వల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చైన్ రియాక్షన్ లాగా. దానికి ఏమవుతుంది అంటే ఆ డెబ్రిస్ అంతా కూడా అదే కక్షలో తిరుగుతూ వేరే ఉపగ్రహాలకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి డెబ్రిస్, అంతరిక్ష డెబ్రిస్ అనేది లెక్క లేకుండా ఉంది అక్కడ. అయితే ఇక్కడ నా హీరో ఇండియా నుంచి ఒక ఇస్రో శాటిలైట్ వెళ్ళి అక్కడ ఆ డెబ్రిస్ మేనేజ్మెంట్ కొన్ని ఆర్బిట్స్ ని టార్గెట్ చేసుకుని ఏదైతే వీళ్ళ లాంచెస్ కి ఎఫెక్ట్ అయ్యే ఇవి ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని ఆ డెబ్రిస్ క్లీనింగ్ ప్రాజెక్ట్ కింద ఒక మిషన్ తయారు చేస్తారు. ఆ మిషన్ మొత్తం ఎలా నడుస్తుంది అనేదే నా నవల. ఇది రాయండి, ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళు లవ్ లో కూడా ఉంటారు. ఆ లవ్ అనేది ఒక ప్యారలల్ ఇది అనుకోండి, అలా జరుగుతుంది. ఇందాక నేను చెప్పిన లవ్ అనేది మనకి ఆహార పదార్థంలో ఉప్పు లాంటిది. కరెక్టే సార్. అయితే ఇందాక నేను ఆక్టోపస్ చెప్పాను కదా, ఆపరేషన్ ఆక్టోపస్, దాంట్లో మీరు అడిగారు మనకు తెలిసిందని. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్పలేదు. మా నాన్నగారు రిటైర్డ్ డిఎస్పి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ చిన్నప్పటి నుంచి కూడా చూసిన వాడిని, అందుకని అది చెప్పలేదు. నేను తెలిసిన విషయమే నేను రాస్తాను సార్. తెలియని విషయాలన్నీ ఏమున్నాయో అని స్టడీ చేస్తాను. అందులో ఇది మన పట్టాయా గానీ, బ్యాంకాక్ గానీ, అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అన్ని కూడా నేను జియోగ్రాఫికల్ స్టడీ చేసా. వాటి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా స్టడీ చేసి వాటి విశిష్టత ఏంటి అనేది కూడా స్టడీ చేసి రాశాను ఆ నవల్లో. అది మీకు పంపించమంటే పంపిస్తాను సార్. పంపించండి, నాకేం అభ్యంతరం, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. పనే అది. అండ్ బాగుంటే మా సంచికలోనే పిలుస్తాను నేను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నవల రాద్దాం రండిలోంచి అది యాక్చువల్ గా అది ఒక మూవీ కోసము కాంపిటీషన్ పెట్టారు నవల్స్, దానికోసం రాసింది. అందులో మూవీ మసాలా అంతా ఉంటది. పర్లేదు. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా, లేక రవీందర్ గారు మాట్లాడచ్చా? రవీంద్ర గారిని మాట్లాడమందాం సార్. మీకంటే ప్లేట్ లో భోజనం పెడతారు ఇంట్లో, మేము వండాలి. మీరు నేర్పిలేదా మీ వరకు? నాకు మా పద్మ నేర్పించేసింది. అయినా మీరు రాసుకున్నప్పుడు చెప్పారా ఇందాక? నేను వంట చేయాల్సి వస్తే వంట చేసిన తర్వాతే రాసుకుంటాను. చేయడం వేరు. సార్ రవీంద్ర సార్. ఓకే, ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాక్సిమం 27 to 28 మెంబర్స్ పాల్గొన్నారు. నా లక్ష్యం ఈ జూమ్ మీటింగ్ మొత్తం నిండాలి, అంటే 100 మంది. సరే చూద్దాం భవిష్యత్తులో ఎప్పుడు వస్తారో. మీరంతా ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఇక్కడ నేను ఒక సూచన చేస్తాను. నేను చెప్పిన బుక్ సిస్టమ్ ఫాలో కండి. 1 సైడ్ రూల్ మనం ఏదైతే సైన్స్లో ఉంటుందో 1 సైడ్ రూల్లో 1 సైడ్లోనే రాయండి. ఆ డబుల్ రూల్ బుక్ అంటే బ్రాడ్ సైడ్ రూల్ ఉన్న బుక్ తీసుకోండి, సింగిల్ రూల్ బుక్ తీసుకోకండి. సింగిల్ రూల్ బుక్ తీసుకుంటే ఒక లైన్ విడిచి ఇంకో లైన్లో రాయండి.
ఆ గ్యాప్స్ అన్ని మీకు రేపు గ్యాప్స్ ఫిల్అప్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు స్టోరీ డెవలప్ చేసుకోవాలి ఇంటూ మార్క్ అని అన్నారు. ఇంటూ మార్క్ చేసుకొని లెఫ్ట్ సైడ్ లో డెవలప్ చేసుకోండి స్టోరీ. సో ఇదంతా మీకు పనికి వస్తుంది. మీరు టైప్ చేయకండి, టైప్ చేస్తే ఇక్కడ ఏంటిది అంతా సర్చింగ్ గొడవ ఎక్కువ ఉంటుంది. అది అవసరం లేదు. మొత్తం నవల అయిన తర్వాత మీరు ఒకసారి వాయిస్ టైప్ చేసుకోవచ్చు. అది సులభంగా యూజ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో నేను మీకు ఇంకా కొన్ని ఎక్కువ సూచనలు ఇస్తాను. యాక్చువల్గా నేను దీంతో ఓటీటీ ఫిలిమ్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం ఈ నవలలు ఆ, వస్తే. కానీ అది ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఫస్ట్ బేసిక్గా మీ స్ట్రక్చర్ డెవలప్ అయితే ఓటీటీ ఫిలిం కింద దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఆలోచించి చేసుకోవచ్చు. మనం చేసే కృషికి డబ్బులు కూడా రావాలి. మీరు ఇంత కృషి చేసిన తర్వాత డబ్బులు వస్తే మీకు సంతోషం ఉంటుంది. ఒక్క నిమిషం నా బ్యాటరీ అయిపోతుంది, నేను ఛార్జర్ తెచ్చుకుంటా. ఇంత లోపల ముందు నవలలు చేతికి వచ్చాక ఇంకొక ఆలోచన చేద్దాం సార్. దాంట్లో నుంచి ఇంకొక ఆలోచన వస్తే డీవియేషన్ వస్తుంది. సో మీకు ఏది కన్వీనియన్స్ అయితే అలా చేయండి. టైప్ అయితే టైప్ చేయండి, రాస్తే రాయండి. ఇదే చేయాలని రూల్ లేదు. రాయడం గురించి కాదు, ఇదే మూవీ అంటుంటే సార్ రాయడం లాస్ట్ ప్రైస్ కి పంపించేటప్పుడు మనం టైప్డ్ వర్షనే కదా మేడం పంపించారు. సాధారణంగా మీకు పత్రికలన్నీ టైప్డ్ వెర్షన్ అడుగుతాయి. మా సంచికలో మాత్రం మీరు చేతితో రాసి పంపించినా తీసుకుని మేము టైప్ చేసుకుంటాం. అంటే మళ్ళీ రాసేటప్పుడు మళ్ళీ మనకు ఫస్ట్ టైం రాసింది మళ్ళీ కరెక్ట్ కాకపోవచ్చు, మళ్ళీ కొడతాము, ఇంటూ పెడతాం, అట్లా ఉంటాయి కదా. అది కాబట్టి ఫెయిర్ చేసి పంపించాల్సి ఉంటుంది. మళ్ళీ ఫెయిర్ రాసి అది మళ్ళీ రాయడం కంటే కూడా ఎప్పటికప్పుడు వీక్లీనో ఏదో కొంత రాసుకుందాం అనుకుంటున్నాం కదా, దాన్ని ఎప్పటికప్పుడు టైప్ చేసి పెట్టుకుంటే అది అది మీ బెటర్. ఇష్టం అండి. మీకు ఎలా కన్వీనియన్స్ అయితే అలా చేయండి. ఇంకొక సూచన ఏంటంటే, మీరు ఒక ఫ్రేమ్, ఒక సినాప్సిస్ రాసుకుంటారు. బిల్డింగ్కి ఎలా అయితే ప్లాన్ తయారవుతుందో, బిల్డింగ్లో ఎన్ని రూములు కావాలి ఏంటి అని మనం నిర్ణయం చేసుకుంటామో, అట్లా మీరు ఒక సినాప్సిస్ రాసుకుంటారు. సినాప్సిస్ రాసుకున్న తర్వాత దాని ఫ్రేమ్ వర్క్ కూడా రాసుకుంటారు. అంటే స్కెల్టన్, బాడీ ఏంటి, హెడ్ ఏంటిది అన్ని రాసుకున్న తర్వాత అవి పెట్టుకున్న తర్వాత మీకు ఆలోచిస్తుంటే అన్ని ఆలోచనలు ఒక ఆర్డర్లో రావు. ఏ సీన్కు సంబంధించిన ఆలోచన మీకు వస్తే ఆ సీన్కి సంబంధించిన ఆలోచన రాసేసేయండి. అది ఎందుకంటే తర్వాత ఆ ఆలోచన మీకు రిపీట్ కాదు. మెమరీలో వచ్చినప్పుడే రాసేసుకోండి. రాసుకొని అక్కడ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ తర్వాత స్ట్రక్చర్డ్గా ఆర్డర్లో మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. కానీ ఈ పద్ధతి ఫాలో అయితే మీకు నవల రాయడం ఈజీ అయిపోతుంది. జ్ఞాపకాలు ఆలోచన వచ్చినప్పుడు ఇవాళ ఉందిలే నాకు గుర్తొస్తుంది, ఒక గంట అయినాక రేపు గుర్తు చేసుకొని రాస్తా అంటే కుదరదు. అప్పుడప్పుడే రాసుకోవాలి. లేదు మనకి ఇప్పుడు వాయిస్ రికార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు ఒక వాట్సాప్ సెల్ఫ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, అది ఎలా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలో కావాలంటే చెప్తా. అందులో మీరు వాయిస్లో నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకుంటే అది విని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదో పని చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వస్తే అది వాయిస్ నోట్స్ రాసుకొని తర్వాత మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని టెక్నిక్లు ఫాలో చేస్తే మీకు మంచి నవల అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాత దాని అవుట్పుట్ మీకు తెలుస్తుంది. కాంపిటీషన్ కూడా నేను ఇంకా జడ్జిలను డిసైడ్ చేయలేదు, మీకు టైం లిమిట్ ఇవ్వలేదు, మీకు పేజ్ లిమిట్ కూడా చెప్పలేదు. చెప్తా నేను. మీరు అయితే సినాప్సిస్ రెడీ చేసుకోండి. మీకు సినాప్సిస్కు 3 రోజులు టైం ఇచ్చిన. 3 రోజుల్లో కాకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం లోపల సినాప్సిస్ రెడీ చేయండి. ఆ రెడీ చేసిన సినాప్సిస్ నాకు పోస్ట్ చేయండి, పర్వాలేదు, ఏం లేదు. గ్రూప్లో పోస్ట్ చేసినా పర్లేదు, నాకు సపరేట్ పోస్ట్ చేసినా పర్లేదు, మురళీకృష్ణ గారికి ఫోన్ చేసిన. ఎందుకంటే సినాప్సిస్ తోటి ఎవరికి ఏం అర్థం కాదు. ఒక స్టోరీ లైన్ ఒక్కటే తెలుస్తాయి, కానీ అల్టిమేట్గా స్టోరీలో ఉన్న ఇంటర్నల్ మ్యాటర్సే ఇంపార్టెంట్గా పనిచేస్తాయి మీకు. సో ఇప్పుడు నేను మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ పెట్టా. ఆయన ఒక పెద్ద బావి తవ్వుతాడు. అది ఒక పెద్ద టార్గెట్. ఆయనకు నేచర్ని ఓవర్కమ్ చేయాల్సిన టార్గెట్ అది. అది అచీవ్ చేయాలంటే ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం చేశాడు, ఎట్లా తవ్వాడు ఏంది, అది మొత్తం రాసుకుంటే ఒక పెద్ద నవల అవుతుంది. అక్కడ ఆయనకున్న స్థితిగతులు, వ్యవసాయ పనులు అవన్నీ కూడా రాసుకుంటూ పోవచ్చు అలా. సో అట్లా చాలా చాలా ఉంటాయి రాయడానికి. ఒక చిన్న పాయింట్ దొరికితే సరిపోతుంది. సో మీరు ఫస్ట్ సినాప్సిస్లో ఒక్కటే సినాప్సిస్ రాయమని అడగా, మీరు ఫస్ట్ ఒకటి రాయమని అన్నా. కనీసం 3 రాయాలి. 3 రాసిన తర్వాత ఏదో ఒకటి ఎంపిక చేసుకొని అందులో మీరు డెవలప్మెంట్ చేయాలి. ఒకటే రాసి నాది అయిపోయింది సినాప్సిస్ అంటే కుదరదు. మీకు మళ్ళీ ఇంకో థాట్ రావచ్చు, ఇంకోటి కూడా వస్తుంది. కాబట్టి కనీసం 3 సినాప్సిస్. అందుకే మీకు 3 నవలలు చెప్పాను, 3 సమీక్షలు రాయమన్నా, 3 సినాప్సిస్ రాయాలి. ఫస్ట్ ఒకటి రాయండి. ఒకటి రాస్తే మీకు అనుభవం వస్తుంది. నెక్స్ట్ సినాప్సిస్ రాసేసరికి ఇంకా కొంచెం వాల్యూ పెరుగుతుంది. థర్డ్ సినాప్సిస్ రాసేసరికి మీకు కొంచెం క్లారిటీ ఒకటి వస్తుంది.
తర్వాత మీరు రాసుకుంటూ పోవచ్చు. అప్పుడు స్కెల్టన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అది మొత్తం మీకు తెలుస్తుంది. నేను అప్పుడప్పుడు నోట్స్ పెడుతుంటా, అది మీరు ఫాలో అవ్వండి. మీకు ఫాలో కాకపోయినా పర్లేదు, నేను మీ గైడెన్స్ గురించి పెడుతున్నా. నాకు కూడా తెలివి ఏం కాదు, నేను గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం మీకు హెల్ప్ చేద్దామని పెడుతున్నా. యూ డి నాట్ ఫాలో మీ, బట్ నాకు తెలిసిందే చెప్తున్నా. నాకైతే రాయడం రాదు, తెలీదు. గైడ్ చేయడం వస్తుంది. గైడ్ చేయమంటే ఇప్పుడు అన్ని అందరికి రావు. కోచ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కోచ్ బ్యాటింగ్ చేయలేడు, ఈ క్యాన్ ఓన్లీ కోచ్. సో ఆయన తెలివి ఈయనకు రాలేదంటే ఇది కుదరదు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఫాలో. ఇప్పుడు మురళీకృష్ణ గారు మనకు అద్భుతమైన సూచనలు ఇచ్చారు. ఆయన చెప్పిన సూచనలో నేను మీకు ఒకటే చెప్పాను, ఆయన టైప్ చేయమన్నాడు, నేను టైప్ చేయొద్దు అంటున్నాను. అది ఒకటే, దట్ ఈస్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ బాగా. ఎందుకంటే రాస్తుంటే కూడా పెన్నుతోటి పేపర్ మీద అక్షరం పెట్టినప్పుడు మనకు ఆలోచన టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్లో ఆలోచన మంచిగా మారిపోతుంటుంది. సో ఇంకా ఒక మంచి థాట్ వచ్చి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని రిపీట్లో చూస్తే కూడా పాతది ఏం రాసాము, కొత్తది ఏం రాస్తున్నామో కూడా తెలుస్తుంది. మీరు అదే టైప్ చేసినాను కాపీ పేస్ట్ చేస్తే పాతది ఏం రాసానో చూడాలంటే మళ్ళీ ఇంకో దాంట్లోకి పోయి చూడాలి. ఇందులో అట్లా అవసరం లేదు, ఎదురుగా కనపడుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు పని చేసుకోవచ్చు. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత వాయిస్ టైపింగ్ వచ్చింది కాబట్టి వాయిస్ టైపింగ్లో మీరు ఫేర్ కాపీ తయారు చేసుకోవచ్చు, పీడిఎఫ్లు చేయొచ్చు, తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు అండి, ఏం లేదు. కానీ మీరు దృశ్య చిత్రణ అన్నది మీ ఆలోచన, వర్ణన అంటే ఒక లొకేషన్ అనుకుంటే ఆ లొకేషన్ని వర్ణన చిత్రణ చేయాలి. పార్క్ ఎలా ఉందంటే పార్క్లో ఏముంది అన్నది మీకు ఒక విజువల్గా ఉండాలి. ఒక ఇల్లు ఎలా ఉందంటే హాల్ అని రాస్తే హాల్లో ఏముంది, నిడివి ఏంటిది, అవి కొంచెం అప్రాక్సిమేట్గా సైజు ఐడియా ఉండాలి. సో మన పాఠకుడు అందులో కట్టిపడేస్తాడు, ఆయన ఈ విల్ ఎంటర్ ఇన్ టు ద లొకేషన్, అదర్వైజ్ ఈ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లొకేషన్. ఆయన లొకేషన్ పర్సనల్గా ఆయన పోతున్న ఫీలింగ్ కావాలి. రోడ్డు మీద పోతుంటే చెట్లు అడ్డం వస్తాయి, ఇక్కడ ఒక కల్వర్ట్ వచ్చింది, అవన్నీ మనం అనుకుంటాం వర్ణనలోకి వస్తాయి, కానీ అవసరం లేదు. అది రాస్తే కానీ సినిమాలలో అవి అనవసరంగా ఉంటాయి. అనవసరమైన విషయాలు మీరు ఏదైనా చూడండి, ఒక చిన్న సీన్ పెట్టాడంటే అది ఎక్కడో ఒక దగ్గర అవసరం ఉంటేనే పెడతాడు. లేకపోతే ఆథర్ ఎప్పుడు ఒక అనవసరమైన క్యారెక్టర్ని, ఒక అనవసరమైన డైలాగ్ని ఎక్కడ క్రియేట్ చేయడు. అలా క్రియేట్ చేసిందంటే అది ఓ మంచి రచన కాదు. ఏదో సరదా కూడా రాయడాయన, పనికొచ్చే విధంగానే రాస్తాడు. ఒకసారి ఆ పెన్ను అక్కడ కింద పడింది అని రాసిందంటే ఆ పడిన పెన్ను మీద ఫోకస్ పెట్టాడంటే ఆ ఫోకస్ దాని మీద ఎక్కడో రేపు ఎక్కడో ఒకడో అది తీసుకొని వస్తాడు. కాబట్టి మనకు గుర్తుపెట్టుకొని మీరు ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. మీకు చాలా తెలుస్తాయి. నేను సీరియల్స్ కూడా ఎవరు చూస్తారు అని అడిగాను, అది ఊరికే అడగలేదు. మీరు సీరియల్ చూడండి, ఒకటో రెండో సీరియల్ చూడండి, వారు సీరియల్ని ఎలా మారుస్తున్నారు, ఒక సీన్ని ఎలా మారుస్తున్నారు చూస్తే తెలుస్తుంది వాడు ఇమ్మీడియట్గా. సో అలాంటి దాంతో మనకు ఆలోచన. ఛార్జింగ్ అయిపోయిందేమో. అయితే ఒక చిన్న కరెక్షన్, నేను టైపే చేయమని చెప్పలేదు, మీకు ఏది వీలైతే చేయమని చెప్పాను. టైప్లో లాభాలు చెప్పాను, రాతలో లాభాలు చెప్పాను. నేను చేతితోనే రాస్తాను అది. తర్వాత గాలి పద్మావతి గారు, లలిత గారు, మీ నవల తీసుకున్నా నేను, మీరు మళ్ళీ పంపించక్కర్లేదు, నేను చూసి మీకు చెప్తాను. ఓకే, సరే సార్. కానీ గాలి లలిత ప్రవల్లిక అని ఉంది మీ పేరు. వారి పేరు అదే సార్, ఇక్కడ అలా వచ్చిందేమో. వారు బాగా రాస్తుంటారు, వారు ఒక గ్రూపు, ప్రాచీన కవులం మేమంతా సార్ గ్రూప్ లో. ఓకే, రేపు నా సమూహంలో ఏవైనా విషయాలు ఉంటే మామూలుగా సార్ పెడుతూనే ఉంటారు కనుక దాంట్లో పెడతారు. ఎందుకంటే 2 గంటల సమయం అయింది సార్, 7 గంటలకు మొదలెట్టాము, మనం 9 గంటలు అయ్యింది. మీరు చాలా విషయాలు చెప్పారు, అప్పుడే చెప్పినవి కాకుండా కొత్తవి చాలా వచ్చాయి, ఇంకా వస్తాయి. చాలా బాగా అనిపించింది ఈనాటి సమావేశం. చాలా మంది అవును, చేరారు చాలా కూడా, బాగా. సీరియస్ గా రాసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమూహంలో. సార్ ఇంతటితో మరి ఈనాటి సమావేశం ముగిసినట్లుగా ప్రకటించుకుందాం. మళ్ళీ సమూహంలో ఎప్పుడు మరొక కార్యక్రమం అనేది చూసి ఆ టైమును మనము షెడ్యూల్ చేసుకుందాం సార్. ఇంత సమయం ఇచ్చేసి మాకు ఇన్ని సూచనలు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. గోల్డెన్ సమూహ నవలలు కావాలి. సభ్యులందరికీ ధన్యవాదాలు.